ఉమ్. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను. ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము. తలలో ఉంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన దివ్యమైన నామును బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ యొక్క మహాకృప కనికరమును బట్టి, దయను బట్టి ఈ వారమంతయు నీ రెక్కల నీడ క్రింద మమ్మల్ని సజీవులుగా ఉంచి దాచి క్షేమాన్ని మాకు అనుగ్రహించి ఈ యొక్క వారాంతమున విజ్ఞాపన కుడికిలో చేరి నిన్ను స్తుతించి ఘనపరిచి, ఇదిగో ప్రభా, నీ పాద సన్నిధులు ప్రార్థించుటకు రేపు పరిశుద్ధ దినానికి మమ్మల్ని మేము పరిశీలించుకొని పరిశుద్ధపరచుకొని ప్రభా పరిశుద్ధంగా కూడుకొనుటకు మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. నిలబడి నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఒక బలమైనటువంటి విజ్ఞాపన నీ పాద సన్నిధిలో మేము చేయునట్లుగా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసయ్య శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా వరకు మన జీవితాల్లో మనం తీసుకున్న నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటాయి. అవి తల్లిదండ్రులు బిడ్డల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ భవిష్యత్తును ఉద్దేశించి కోరుకొని ఏదైతే బాగుంటుంది, ఏ కోర్స్ అయితే బాగుంటుంది, దేంట్లో అయితే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటున్నాయి, ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా వారు కోర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఏదైతే బాగుంటుందని వాళ్ళని వీళ్ళని అడిగి పిల్లల పట్ల కొన్ని నిర్ణయాలు తీసుకొని చదివించుకుంటూ ఉంటారు. మంచిదే, అది వారి యొక్క భవిష్యత్తును ఉద్దేశించి. మనము కూడా మన వ్యక్తిగత జీవితాల్లో, మన యొక్క జీవిత ప్రయాణంలో ఎన్నోసార్లు నిర్ణయాలు తీసుకుంటుంటాం. ఏంటి నిర్ణయము అంటే, మనం ఖచ్చితంగా లోబడి కొనసాగించే ఒక పని. ఆ కొనసాగించుకోవడానికి బాధ్యతను గుర్తు చేసుకుంటూ ఉండేటువంటి ఒక ఆలోచన, ఒక నిర్ణయం. ఇప్పుడు చాలామంది జీవితాల్లో కెరీర్ విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు, కుటుంబ విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, బిడ్డల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఇరుగు పొరుగు వారితో ఉండే విషయంలో, సంబంధాల విషయంలో, రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇంతలో ఉండాలి, అంతలో ఉండాలి, అలా ఇలా. ఆ నిర్ణయాలను మన పిల్లల మీద కూడా రుద్దుతూ ఉంటాం. ఆ పిల్లలకు కూడా మనం వాటిని బోధిస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. వాళ్ళతో ఇంతవరకు ఉండు, వాటితో ఇలానే ఉండు, లేకుంటే అక్కడ ఇలా ఉండు, స్కూల్లో అయితే ఇలా ఉండు, జాబ్లో అయితే ఇలా ఉండు. ఇలా మనం ఆలోచించినటువంటి కొన్ని నిర్ణయాలు, వాటిని బట్టి పనిచేసే కొన్ని విధానాలను మనం ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాం. కానీ బాధాకరమైన అంశం ఏంటంటే, జీవితంలో ఉద్యోగానికి, పెళ్ళికి, బ్రతుకు, పిల్లలకు అన్నిట్లో నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆత్మీయంగా వచ్చేటప్పటికి ఎందుకో దాన్ని పెద్దగా పట్టించుకోరు. సీరియస్నెస్ ఉండదు. ఆత్మీయంగా నిర్ణయాలు చాలామంది తీసుకోవట్లేదు. దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో బ్రతికే విషయంలో, భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, సాక్ష్యం విషయంలో, సమర్పణ విషయంలో అది అలవాటుగా అయిపోయింది. ఈ రోజుల్లో ప్రార్థనకు రావడం కావచ్చు, పాటలు పాడడం కావచ్చు, వాక్యం చెప్పడం కావచ్చు, వాక్యం వినడం కావచ్చు, నియామక కూటాలకు రావడం అనేది ఒక అలవాటు అయిపోయింది తప్ప, ఒక శ్రేష్టమైనటువంటి, అది మన జీవితములో నుంచి విడదీయలేనటువంటి ప్రగాఢమైనటువంటి ఒక సంకల్పం అయితే కాదు. ఆ నిర్ణయమే కదా నిత్య రాజ్యానికి మనల్ని చేర్చేది. అందుకనే
ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే మనం భక్తి చేస్తే బైబిల్‌లో రాయబడిన మాట, మనకంటే దరిద్రులనే వాళ్ళు లేరు అని రాయబడింది. దేని కొరకు? ఈ జీవిత కాలం మట్టుకే. అంటే ఇక్కడ బ్రతకడానికి, ఇక్కడ ఆరోగ్యంగా ఉండడానికి, ఇక్కడ ఉద్యోగం సంపాదించుకోవడానికి, ఇక్కడ బాగా బ్రతకడానికి, ఇక్కడ హెచ్చించబడ్డానికి, ఇక్కడ దీవించబడ్డానికి, ఇక్కడ బలపరచబడ్డానికి అనే ఆలోచనతోనే దేవుడు అనే ఒక మానవాతీత శక్తి అనుకోని, లేకుంటే ఆయన కృపను ఆలోచించి రావడం అనేది దౌర్భాగ్యమైన స్థితి అని పౌలు అంటాడు. ఆ మాట ఒకవేళ లేదు అనే ఒక డౌట్ ఉంటే మీరు ఆహ్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అనుకుంటాను 15వ అధ్యాయం. మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. మరి దేనికోసం ఇంత ప్రయాస, ఇంత సమర్పణ, ఇంత భక్తి, ఈ పరిశుద్ధత కాపాడుకోవడం దేనికోసం? ఈ లోకంలో బ్రతకడానికి కాదా? కాదు. దీనికోసం కాదు. ఒకవేళ ఈ లోకములోనే బ్రతకాలని ఆలోచన, ఒక ఆశ, నిరీక్షణతో దేవుని దగ్గరకు వస్తే, ఈ లోకంలో మనుషులందరికంటే మనము ఎలాంటి వాళ్ళము? దౌర్భాగ్యం. మన ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులన్నీ కూడా దౌర్భాగ్యపు. అంటే దరిద్రుడు కాదు, దౌర్భాగ్యపు స్థితి. అంటే లేమిని అంటే దరిద్రత అంట. లేని స్థితిని దరిద్రం అంట. ఒకవేళ దౌర్భాగ్యం అంటే ఉండి కూడా అనుభవించలే, ఉండి కూడా గ్రహించలేక, ఉండి కూడా అర్థం చేసుకోలేనటువంటి స్థితిని దౌర్భాగ్యం, దౌర్బల్యం, మానసిక దౌర్బల్యం. అంటే మనసు చాలా నీచంగా, ఉన్నతమైన ఆలోచన లేకుండా ఉన్నటువంటి స్థితి. అంటే ఈ రోజుల్లో చాలామంది భక్తి, మేము ఈ లోక సంబంధం గొప్పగా ఉన్నాం అనుకుంటా, కానీ వాళ్ళు దౌర్భాగ్యులే. వాళ్ళ ఆలోచన, వాళ్ళ తలంపు అన్నీ కూడా మనుషులందరికంటే, ఈ లోక సంబంధమైన మనుషుల కంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? దౌర్భాగ్యులు. ఆ కేటగిరీలో ఉంటే మన భక్తి వ్యర్థం, వేస్ట్. ఈ జీవిత కాలం మట్టుకే మనము భక్తి చేస్తే, ప్రార్థన చేస్తే, అది మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులము. ఈ మాటను గుర్తుపెట్టుకొని, ఈ లోకానికి కాదయ్యా నేను బ్రతికేది, నీతో కూడా స్థిరంగా అంటే యుగాలు నీతో కూడా ఉండాలనే ఆశతోనే కదా నేను భక్తి చేసేదనే తలంపు ఎవరి జీవితాల్లో ఉంటారో వాళ్ళు దేవునితో సహవాస విషయంలో, దేవునితో సంబంధ విషయంలో ఒక స్థిరమైన నిర్ణయం కలిగి, ఎలాంటి స్థితిలోనైనా సరే వాటి నుంచి పడిపోకుండా, వైదొలిగిపోకుండా దానికి కట్టుబడి బ్రతుకుతూ ఉంటారు. నిర్ణయం అంటే దానికి కట్టుబడి బ్రతకడమే. మనకు చేతైన నిర్ణయం ఏంటంటే వాళ్ళ మీద, వీళ్ళ మీద, వాళ్ళ విషయాలు, అంతేకాని భక్తి విషయంలో స్థిరమైన నిర్ణయాలు ఉండవు. కానీ మనం చదివిన ఈ మాటల్లో దావీదు మహారాజు తన బ్రతుకులో ఒక స్థిర తుది వరకు, జీవితాంతం, అంటే ప్రాణము పోయే చివరి క్షణం వరకు కూడా నిలిచిండి ఒక స్థిరమైన ఒక తీర్మానం తీసుకున్నాడు. అదేంటి అంటే తన బ్రతుకులో, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయము నేను లోబరుచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేనికంట? అంటే ఈ లోకంలో మన హృదయాన్ని, మన మనస్సును దేనికి లోపరుచుకుంటున్నాం? ఎవరికి లోబరుస్తున్నాం? ఎక్కడ లోబడిపోతున్నాం అని ఆలోచన చూడండి. ఏమంటున్నాడంటే, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను. అంటే లోబరుచుకుంటున్నాను అనేది కంటిన్యూషన్ కాదు.
ఈరోజు రేపు లోపు లోపరుచుకుంటాను, ఎల్లుండి లోపరుచుకుంటాను, ఈ సంవత్సరం లోపు ఖచ్చితంగా నేను కరెక్ట్గా ఉంటాను అనే ఒక ఆలోచన, లేకుంటే ఫ్యూచర్ బేస్ చేసుకుని నిరీక్షణపూర్వకమైన ఒక ఆలోచన కాదు. లోపరుచుకున్నాను, ఇప్పుడు నా బ్రతుకులో ఏదైనా సరే నా శరీరము, నా మనసు, నా ఆలోచన అంతా కూడా నేను చెప్పినట్టే వింటుంది. వింటుందా మన ఆలోచనలు? మన శరీరం మన మాట వింటుందా? మన మనసు మన మాట వింటుందా? మన ఆత్మ గురించి వదిలేయండి, వింటుందా? కారణం ఏంటి? దాన్ని లోబరుచుకోవట్లేదు. శరీరాన్ని మనం లోబరుచుకోవాలి, మన ప్రాణమును లోబరుచుకోవాలి. దేనికి లోబరుచుకోవాలి? నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, నీకు అన్ని ఇచ్చాను నిష్ట అన్నట్టుగా సుఖానికో సంతోషానికో ఎంజాయ్కో కాదు. దేవునికి చిత్తానికి, దేవునికి ఉద్దేశాన్ని, దేవునికి కట్టడలను అనుసరించి ప్రత్యేక విధంగా తన మనసును, ప్రాణాత్మ దేహాన్ని లోబరుచుకున్నాడు. ఒక్కసారేమో జరిగిపోయింది తప్పు, అంతేగాని ఇంకా ఎప్పుడు కూడా అలాంటి తప్పు రిపీట్ జరగలేదు. అందుకని దావీదు మహారాజు గురించి రాయబడిన మాటల్లో ఒకటే, బెత్షెబ విషయంలో తప్ప మరి ఎక్కడ కూడా ఆయన తిరిగి పాపం చేసినట్టుగా, పాపంలో పడినట్టుగా లేదు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు తెలుసో తెలియకో, పరిస్థితిని బట్టో, శోధించబడో, వేధించబడో, ప్రలోభ పెట్టో కొన్నిసార్లు మనం కూడా శోధించబడి ఉంటాం, పాపం చేసి ఉంటాం. కానీ వాటిని బట్టి రియలైజ్ అయిన తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత నీ హృదయం ఇప్పుడు ఎట్లా ఉంది? తిరిగి అదే తప్ప, తిరిగి అదే స్థితిలోకి వెళ్తుంటే నువ్వు అసలు ఏంటి దాని యొక్క అర్థం? ఒకసారి తప్పు చేసావు, ఒకసారి క్షమాపణ అడిగావు, ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి గోజాడావు, సమాధాన పడ్డావు, దేవుడు క్షమించాడు, వదిలిపెట్టాడు. ఇంకా అదే తప్పు రిపీటెడ్గా చేస్తే బైబిల్లో ఒక మాట ఉంది, ఇక అలాంటి వారి విషయాలు బలి ఉండదు. ఇంకా ఉండదు, బలి అనేది ఏముండదు. ఇంకా వాళ్ళకు అంటే బలి అర్పిస్తేనే క్షమాపణ, బలి అంగీకరిస్తేనే దేవుడు క్షమాపణ. అందుకని పరలోక సంబంధమైన విషయాలు ఒకసారి చవిచూచి తిరిగి తెలిసి పాపంలో పడితే వాడికి బలి అంటే ఏం లేదు, వాడికి శిక్షంగా అనుభవించాల్సింది అంతే. ఎంత దారుణమైనటువంటి మాటలు ఉన్నాయి. అలాంటప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలు ఎన్నిసార్లు పడిపోయి, ఎన్నిసార్లు దాటవేసి, ఎన్నిసార్లు వాటిని మార్చివేసి, ఎన్నిసార్లు పక్కన పెట్టి, ఎన్నిసార్లు కాదనుకొని, ఎన్నిసార్లు క్షమాపణ అడిగి ఉంటే ఒక స్థిరమైన స్థితి ఇప్పటికీ కూడా రాకపోతే మన బ్రతుకులో స్థిరత్వం ఎక్కడ? అందుకనే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ఈ లోకంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏ విషయంలో అంటే, మన ఆత్మీయ విషయంలో, మన భక్తి విషయంలో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో ఎవరెవరు తీసుకున్నారనేది నేను చాలా ఫాస్ట్గా చెప్పుకుందాం. మరి మన జీవితంలో అలాంటి స్థితి ఉందో లేదో మనం చూద్దాం. ఒకటి, నీతి విషయంలో లేకుంటే పరిశుద్ధత విషయంలో యోబు గ్రంథం 27వ అధ్యాయం, యోబు గ్రంథం 27వ అధ్యాయం 5, 6 వచనాలు. చాలు చూడండి, మరణమగు వరకు నేను ఏమాత్రము నా యథార్థతను విడువను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందాము. యోబు చేసినటువంటి నిబంధన, లేకుంటే ఒక యోబు తీసుకున్న ఒక స్థిరమైన నిర్ణయం పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో అంటాడు, నా యథార్థతను మరణమగు వరకు, ప్రాణం పోతే పోయిందేమో కానీ నేనైతే నా యథార్థతను విడవను, నా నీతిని విడువుగా గట్టిగా పట్టుకుంటాను. మరి పరిశుద్ధత విషయంలో ఆయన రక్తము చేత మన కడిగి పరిశుద్ధపరిచాడు. ఒకప్పుడు ఇష్టానుసారంగా దేవునికి లోబడకుండా మనకిష్టం వచ్చినట్టు మనం బ్రతికాం. కానీ ఆయన కృప చేత ఆ పాప భారాన్ని, పాప శిక్షను ఆయన భరించి
పాపం నుంచి మనం విడిపించి ఆ రక్తంతో మనం కడిగి ఉచితముగా నీతిమంతులకు తీర్చి పరిశుద్ధమైన ప్రజలుగా మనకు ఇచ్చాడు. అందుకనే పౌలు అంటాడు, పరిశుద్ధత పొందిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అంటాడు. పౌలు రాస్తూ ఏమంటాడంటే, పరిశుద్ధత పొందిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారని కొరింథీయులకు రాసిన పత్రికలు అంటారు. అంటే పరిశుద్ధులుగా ఉండటానికి ముందుగా మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం. ఎలా అంటే రక్తము చేత. అంటే ఇప్పుడు మనం ఆ పరిశుద్ధత పొందుకున్న తర్వాత మన జీవితాంతం ఆ పరిశుద్ధతను విడిచిపెట్టకుండా గట్టిగా మనం పట్టుకోవాలి. అదే కదా వాక్యం చెప్తాం, పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం, జారత్వానికి దూరంగా ఉండటమే దేవుని చిత్తం. ఇహలోక మాలిన్యం అంటుకోకుండా మనము జాగ్రత్త పడడమే దేవుని చిత్తం. ఏ విధంగా కాపాడుకోవాలో తెలుసుకొని ఉండడమే దేవుని చిత్తం. అంటే ఈ శరీరాన్ని, ఈ ప్రాణాన్ని, ఈ ఆత్మను దేవుని కృపచేత పాపం నుంచి విడిపించిన తర్వాత తిరిగి పాపంలో పడిపోకుండా, తిరిగి పాపం వైపు వెళ్లకుండా ఆ పరిశుద్ధతలో కాపాడుకోవడానికి, పరిశుద్ధతలో నిలవడానికి కావలసిన జ్ఞానాన్ని సంపాదించుకొని బ్రతకడం దేవుని చిత్తం. ఆ పరిశుద్ధతలో నిలవడం దేవుని చిత్తం. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు అంటాడు, మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడితే. పరిశుద్ధులుగానే చేశాడు. అందుకని పరిశుద్ధతను కొనసాగించడానికి, పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకని రాయబడింది. మరి మనం ఒకవేళ బాప్తీసము తీసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు అయిందో అది మీకు తెలుసు. మరి ఆ పరిశుద్ధత ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం, ఆ రోజు మునిగాం, ఆ రోజు వదిలిపెట్టాం, ఆ రోజు వదిలేసాం. బట్ ఈరోజు అదే పరిశుద్ధత, అదే నీతి, అదే యథార్థత ఉందా? శ్రమలు వచ్చాయి యోబు జీవితంలో, మొత్తం నష్టపోయాడు. కానీ భార్య కూడా అన్నది, ఇంకా నీ యథార్థతను వదిలవా? దేవుణ్ణి దూషించి మరణం. ఇంకా ఏమిచ్చాడు దేవుడు? ఇచ్చినంతసేపు ఇవ్వలేదు, ఇచ్చినంతలోనే తీసేసుకున్నాడు. ఏం దేవుడు? ఇన్ని శ్రమల్లో ఉంటే దేవుడు ఎందుకు కనికరించలేదు? అంటే దేవుడు మంచి చేస్తేనే దేవుడా? శ్రమను అనుభవిస్తే దేవుడు కాదా? అందుకనే యోబు జీవితంలో ఉన్న భక్తికి దేనికి సవాలంటే అంటాడు, సాతాను వచ్చి అంటుందో, నువ్వు ఊరికనే దేవుడు యోబు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఆయనకు ఉద్యోగం ఇచ్చావు, లేకుంటే పిల్లలు ఉన్నాడు, లేకుంటే సంపద ఉంది, గొడ్లు, గోదాములు, పశువులు సర్వం ఉంది. ఇంకా ఆయన దొంగతనం చేయడానికి, అబద్ధం ఆడికి ఇంకెక్కడ అవకాశం ఉంది? సమృద్ధిగా ఇచ్చావు, కంచె వేసి కాపాడుతున్నావు. కాబట్టి ఆయనకు ఉంది కాబట్టి అందరిది ఇస్తున్నాడు, మంచి అనిపించుకుంటాడు. ఒక్కసారి అది తీసి చూడు, నిజమైందో తెలిసిపోద్ది అన్నాడు. మన యథార్థత అంటే మన భక్తి, దేవుని మీద ఉన్న భక్తి అనేది దేవుడి ఇచ్చే ఆశీర్వాదాన్ని బట్టి అయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సనుగుతాం, గొనుగుతాం. ఏం దేవుడు అండి, ఎంతకాలం, ఎన్ని రోజులు? నయోమి అంటది కదా, సమృద్ధి గల దానికి వెళ్ళాను, దేవుడు నన్ను రిక్తిరాలుగా చేశాడు, వదిలేశాడు, నన్ను నాశనం చేశాడు అంటాడు. కానీ ఆయన అంటాడు, యెహోవా ఇచ్చును. అంటే అండి ఆయన ఇంటెన్షన్, ఈ లోకం నేనేమీ తీసుకురాలేదు, నేనేం తీసుకుపోను. ఈ ప్రాణం ఆయన ఇచ్చిందే, ఆయన ఎరగడానికి కృప ఆయన ఇచ్చిందే, అని నేను తెలుసుకున్నాను, అని ఇచ్చాడు, ఆయంది. వేయకొండ పశువులు అనేవి సర్వలోకం అయింది. ఈ లోకం ఏది నాది కాదు అన్నప్పుడు దాని మీద నాకెందుకు ఆశ, దానికోసం నాకెందుకు ఆలోచన? అని ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, అని ఇష్టం. కాబట్టి ఆయనకే మహిమ అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా, యథార్థత వదిలిపెట్టకుండా, ఈ రకంగా నా శరీరం చీకిపోయినా సరే, ఒకవేళ కంపు కొట్టినా సరే, బాధపడినా సరే, నా విమోచకుడు సజీవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. ఈరోజు శ్రమ నీ ఇంటికి గడప దాటగానే మాటలు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి, ఉద్దేశాలు మారిపోతాయి, నీతి మారిపోతుంది. పరిశుద్ధత పక్కన పెట్టేసి ఏదో ఒక విధంగా బ్రతకొద్దండి అని కమిట్ అయిపోతారు ఈ లోకంలో. అందుకనే అంటాడు,
ఎవడైనా తన ప్రాణమును కోరుకుంటే కాపాడుకుంటే వాడు పోగొట్టుకుంటాడు. కానీ దేవుని కోసం ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని నిలుపుకుంటాడు. ఆ వాక్యం, ఆ లాజిక్ అర్థం కావట్లేదు చాలామంది. చాలామంది బ్రతకాలి కదండి ఏదో ఒకలాగా, ఈ లోకంలో ఏదో ఒక రకంగా బ్రతకడంలో ఉపయోగం లేదు. చచ్చిన నీతిగా బ్రతికితే చాలు, పరలోకంలో ఉంటావు. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే లాజరు అంతే. కురుపులతో, దీనుడిగా, దిక్కులేని వాడిగా, ఒకడి ఇంట పడి ఉన్నా సరే యథార్థత వదిలిపెట్టకుండా దేవుడిచ్చిన స్థితిని బట్టి నమ్మకంగా బ్రతికాడు. ఏం చేశాడు? దేవదూతలతో కొనిపోయాడు. కాబట్టి పొందపోయే దాని గురించి ఆలోచన బ్రతుకులో ఉంటే ఈ లోకంలో ఎలా ఉండాలి అనే దాని గురించి ఆలోచన నీకు ఉండదు. ఊరికనే పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు, నీతిని పక్కన పెట్టేస్తున్నారు. ఏ విషయంలో అంటాడు, మరణమోగు వరకు నేను ఏ మాత్రము యథార్థతను వదలదు. చూడండి ఎలా అంటే ఆ నియమం మీద, ఆ యొక్క నిర్ణయం మీద నిలబడ్డా లేదా? మరి మన విషయంలో, మన భక్తి విషయంలో, మన నీతి విషయంలో, మన పరిశుద్ధత విషయంలో దేవుడు ఆ మాట చెప్పగలుగుతాడా? నీకు ఆ ధైర్యం ఉండగలుగుతుందా? ఒకవేళ స్నేహితులనొచ్చు, స్నేహితులు అందరూ వచ్చి అంటాడు, లోకంలో యథార్థవంతులకి ఎక్కడంగా ఇట్లా జరిగిందా? నువ్వు ఏం తప్పు చేసావో నీకు ఇన్ని శ్రమలు, ఇన్ని నిందలు, ఇన్ని బాధలు అంటారు. వచ్చిన అలా స్నేహితులందరూ కూడా అని తప్పు చేశాడా? కాదు, నిలబడ్డాడు. అందుకనే ఈ లోకంలో శ్రమలు అనుభవించి మన పరలోకంలో వెళ్ళాలని పౌలు అంటాడు, కానీ ఈ లోకంలో సుఖాలు సంతోషాలు అనుభవించి కాదు. కాబట్టి శ్రమలు దుఃఖంలో ఉన్నప్పుడు నీ నీతిని ఇంకా ఎక్కువగా, ఇంక ఈ క్షణం ప్రాణం పోయినా పర్లేదు, నీతి పోకూడదు అనుకొని జాగ్రత్త పడాలి. శ్రమలు ఉన్నాయా, ఇదే టైం నేను ఇంకా నా నీతిని యథార్థత కాపాడుకోవాలని ఆలోచనకు రావాలి. ఏదో ఒక విధంగా నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి పాపం చేస్తే, తప్పు చేస్తే అందరితో ఒకవేళ ఆ క్షణం నుంచి నువ్వు బయటపడొచ్చేమో, బ్రతకొచ్చేమో, కానీ జీవం పోతుంది. దేవుని సన్నిధిలో దాచబడిన జీవం, ఆయన సన్నిధిలో ఉంచిన దాచబడిన జీవం వదిలేస్తుంది. భూలోకం మీదకి వచ్చేసి ఈ లోకంలో బ్రతుకుతావేమి, కానీ పరలోకానికి ఆ జీవం అయితే పోదు, నరకానికి పోతుంది. కాబట్టి పరిశుద్ధత విషయంలో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నది ఎవరంటే యోబు, యోసేపు. పోతిఫర్ భార్య ఎంత ప్రలోభ పెట్టినా సరే, ఎంత ప్రయత్నించినా సరే, అన్నదమ్ములు లేరు, అక్కజమ్ములు లేరు, సొంత ఊరు కాదు. ఇప్పుడు ఊరు కాని ఊరు పోతే ఎవరు చూస్తారని పాపం పడేవాళ్ళు, చేసేవాళ్ళు, జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఎంతమంది లేరు. పోనీ అక్కడ కమిట్ అయితే లగ్జరీగా బతుకోవచ్చు యేసేపు. పోతిఫర్ భార్య కదా అంతా. కానీ నా దేవుని దృష్టికి నేను ఎట్లా ఇంత దుష్కారం చేసి పాపమో చేస్తున్నాను. చూడండి, పరిశుద్ధత విషయంలో మనం ఏం చేయాలంటే ఒక స్థిరమైన నిర్ణయం ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేదు. ఈ లోకంలో కాపాడుకోవాల్సిన పరిశుద్ధత, ఆ రక్తం కార్చి నీకు ఇచ్చాడండి. ఆ పరిశుద్ధతను ఉన్నప్పుడే నీవు రూపాంతరం చెందుతావు. ఆ పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళే కృప నీకు దొరుకుతుంది, రూపం మారిపోతుంది. కాబట్టి ఈ లోకంలో శ్రమలు, వ్యాధులు, బాధలు అనుభవించినప్పుడు నీతిని పోగొట్టుకుని, యథార్థాన్ని పోగొట్టుకొని, చిన్న చిన్న వాటి దగ్గర, ప్రతి దాని దగ్గరగా సాక్ష్యాన్ని పోగొట్టుకునే విధంగా ఏం పోగొట్టుకోకూడదు? పరిశుద్ధతను, నీతిని, యథార్థతను పోగొట్టుకోకూడదు. చిన్న చిన్న వాటి దగ్గర అబద్ధాలాడి, చిన్న చిన్న వాటి దగ్గర కప్పిపెట్టి, చిన్న చిన్న వాటి దగ్గర దాట వేసి, చిన్న చిన్న వాటి దగ్గర ఈరోజు సాక్ష్యం పోగొట్టుకుంటారు. ఇంకా దేవుడు ఏం చేస్తాడు? ఈ చిన్న దాంట్లో నమ్మకం లేకపోతే ఇంకా నువ్వు పెద్ద దాంట్లో ఎట్లా నమ్మకం ఉంటావు? ఆయన గోల్ చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే పెద్ద దాంట్లో కూడా నమ్మకం ఉంటావు అనేది కదా ఆయన ఉద్దేశం. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో కూడా నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడే పెద్ద పెద్ద వాటి విషయాల్లో కూడా నమ్మకంగా ఉండగలుగుతావు. కాబట్టి మొట్టమొదటిగా ఏ విషయంలో మన స్థిరమైన నిర్ణయం ఉండాలి? పరిశుద్ధత విషయంలో. ఎవరున్నారు? యోబు ఉన్నాడు. రెండవదిగా సంఘక్షేమ విషయంలో ఇది మీకు అర్థం కావాలి అంటే చూడండి, సమూయేలు రెండవ గ్రంథం 11వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం 17వ వచనం.
హ్మ్. 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 ఓకే. నేను చదువుతాను. మీరు చదివి నేను చదివేటప్పుడు టైం సరిపోతుంది. ఒక్క మాట నేను చదువుతాను చూడండి. 10వ వచనం చదువుతాను. యు ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదుకు వినబడినప్పుడు, దావీదు ఊరియాని పిలిపించి, "నీవు ప్రయాణము చేసి వచ్చితివి గదా! ఇంటికి వెళ్ళకపోతివేమని" అడగగా, ఇప్పుడు ఊరియా ఏమంటున్నాడు? మందసమును, ఇశ్రాయేలు వారును, యూదా వారును గుడారములలో నివసించుచుండగను, నా అధిపతియగు యోవాబును, నా ఏలినవాడగు నీ సేవకులు బయట దండులో ఉండగా, భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకు నేను ఇంటికి పోదునా. చూడండి ఎలాంటి ఆలోచన. ఒకవేళ దావీదు చాలా అంటే టాక్టీస్‌గా చాలా తెలివిగా అతన్ని ట్రాప్ చేసి, ఒకవేళ బాగా ద్రాక్షరసం ఇచ్చి, మందు తాపిచ్చి, సరే ఇంక భార్య దగ్గరికి వెళ్తాడేమో అనుకుంటే కానీ పోలేదు. అంటే శ్రమల్లో ఉన్నారు నా ప్రజలు, యుద్ధంలో ఉన్నారు నా ప్రజలు, నా సేవకులు లేక నా సైనికులు నాతో పాటు శ్రమలో, యుద్ధంలో ఉంటే నేనెట్లా యుద్ధానికి వెళ్తాను అనే ఒక స్థిరమైన తీర్మానం తన బ్రతుకులో ఉంది. పోరాడే విషయంలో మనం స్వార్థం ఎక్కువ ఉంటుంది. ఎవరో బాధలో ఉన్నారు, ఎవరో కన్నీళ్ళలో ఉన్నారు, ఎవరో దుఃఖంలో ఉన్నారు, సంఘమంతా ఏదో ఒక సమస్యలో, వేదనలో ఉంటున్నారు అని తెలిసినప్పుడు మనం మన ఇళ్ళ దగ్గర మనకున్న దాన్ని బట్టి, కలిగిన సౌలభ్యాన్ని బట్టి, సౌకర్యాన్ని బట్టి తిని, తాగి, టయానికి నిద్రపోయి అవకాశం ఉంది ఇప్పుడు. యూరియాకు అవకాశం ఉంది. దావీదు అవకాశాన్ని కలగజేశాడు. కానీ అవకాశం ఉండినా పండుకున్నాడా? పడుకోలేదు. పోయాడా భార్య దగ్గరికి? పోలేదు. కారణం ఏంటి? తన స్థితి ఏంటో తెలుసు. సంఘక్షేమం. అరే! శ్రమలో ఉంది, యుద్ధంలో ఉన్నారు. వాళ్ళందరూ యుద్ధంలో ఉంటే నేను ఇంటికి పోతానా అనే ఒక స్థిరమైన తీర్మానం తను వేరే వాళ్ళు మభ్యపెట్టినా కానీ పోలేదండి. ఈరోజు ఊరికనే ఆలోచనలు మారిపోతుంటాయి. ఎంతోమంది బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారని తెలిసినప్పుడు వాళ్ళు అంతేలేండి, వాళ్ళ బతుకులు అంతే అనుకుని ఉండగలుగుతారా? నిజమైన ఒక భారం కలిగిన వ్యక్తి తెలియంగానే ఉన్న చోటను కుప్పకూలిపోయి, అయ్యో పలానా వారికి ఇలా అంట, పలానా వారి కుటుంబం ఇలా అంట, వారు ఇబ్బందులో ఉన్నారు, వారు కష్టంలో ఉన్నారు, వారు వేదనలో ఉన్నారు, ప్రభువా నువ్వు దయ చూపించయ్యా, నేను పోరాడానికి కృప చూపించయ్యా, నేను యుద్ధానికి వెళ్ళాలి, నాకు అవకాశం లేదే అనే ఆలోచన కలిగి ప్రార్థన చేస్తారు, లేకుంటే ప్రయాసపడతారు, అవకాశం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. సుఖానుభవాన్ని, అందుకే నేనేం రాసుకున్నానంటే, సుఖానుభవం కంటే పోరాడేవారితో కలిసి పోరాడుటే కోరుకున్న ఊరియా. భార్య దగ్గరికి పోవచ్చు, సుఖపడొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, యుద్ధానికి పోకపోయినా సరే, యుద్ధం భయంకరమైన వేదన, చావు ఉంది, చావు ఎదురుగా ఉన్నా సరే దాన్నే కోరుకున్నాడు కానీ ఇంటికి మాత్రం పోలేదు. అది ఒక భారం కలిగిన వ్యక్తులకే ఉంటుంది. అది అర్థమైన వారికే ఉంటుంది. ప్రార్థన ఆత్మ కలిగిన వారికే ఉంటుంది. పోరాడాలని తాపత్రయం ఉన్నవారికే ఉంటుంది. అందరికి రాదు. యుద్ధంలోని పరిస్థితులు, శ్రమలు అనుభవిస్తున్న కుటుంబాల యొక్క వేదనలు అర్థం చేసుకున్న వారు మాత్రమే ఆ బాధను అర్థం చేసుకొని తెలిసినప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు. పోరాడే వారితో పోరాడాలి అనే ఒక స్థిరమైన నిర్ణయం ఉందా? ఈయనకి తాపారు, మందు తాపారు, అవకాశం ఇచ్చారు కానీ పోలేదు. మనకైతే నా వర్క్ నేను సేఫ్. రాజే చెప్పాడండి ఇంటికెళ్ళమని. నాకేమి ఇంక యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను ఇంటికెళ్తాను, నా భార్యతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అని ఆలోచన కలిగి ఉంటారు జనరల్‌గా సుఖాన్ని అనుభవించడానికి. శ్రమకు దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. పోరాడే వారితో పోరాడాలి. కలిసి ప్రార్థన చేయాలి. కలిసి విజ్ఞాపన చేయాలి. కలిసి ఆరాటపడాలి. కలిసి ఒకరిని కలుపుకొని యుద్ధాన్ని చేయాలి. కొందరు ప్రార్థన చేద్దామంటే, అబ్బా! నాకు నాకు కుదరదు. నా వల్ల కాదు. మీరు బాగా చేసుకోగలరులే, మీకుందిలే అని చెడగొట్టడం. అది ఎట్లా వస్తుంది? ఈరోజు ఎళ్ళండి, నేను రేపు నుంచి వస్తాను, నా కోసం ప్రార్థన చేయండి, నేను పోరాడతాను, నేను ప్రార్థన చేస్తాను. ఒకరినొకరు పురుగొలుపుకునే వాళ్ళుగా ఉండాలి గానీ,
ఉన్న ఆశను, ఆలోచనలు కూడా ఆవిరి చేసే విధంగా ఉంటే అది ఎట్లా? మనకు చేత కాదని ఎదుటి వారిని కూడా చేతగాని చేస్తారా? పోరాడే వాళ్ళని కూడా పోరాడకుండా చేస్తారా? ఇంక పోరాడకపోతే సంఘ క్షేమం ఎలా ఉంటుంది? ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరు వేడుకుంటారు? ఎవరు కన్నీరు గార్చాలి? కుదరలేదు. కుదిరినా కుదుర్చుకోవడానికి మనసు లేకపోతే సంఘ క్షేమం ఎలా ఉంటుంది? పోరాడే వారితో పోరాడాలని మనసు ఒక తీర్మానం. నా ఏదో ఒక విధంగా నన్ను తీసుకెళ్ళి నేను పోరాడతాను. నేను చేస్తా. నన్ను అక్కడ పడేయండి. నేను ఏదో ఒక విధంగా ఏడుస్తానో, మూలుగుతానో, పడుండి నేను ప్రార్థన చేస్తానే ధైర్యం మనలో వస్తే అనేకులకు ప్రేరేపణ కలుగుతూ ఉంటది. ప్రార్థించే విషయంలో, సంఘక్షేమ విషయంలో ఒకరిని చూసి ఒకరు వెనకంజ వేయడం ఎంత దారుణం అండి. ఒకరిని చూసి ఒకరు వెనకంజ వేస్తున్నారు, వెనక అడిగేస్తున్నారు. ఎవరికి వాళ్ళు కారణాలు అల్లుకుంటున్న కారణాలు ఉండొచ్చు. కానీ రేపు దేవుడు నిన్ను అడుగుతాడు. నీకు తెలిసి నువ్వేం చేసావు? తెలిసి నువ్వు ఎలా ప్రార్థన చేసావు? ఎంతవరకు అడిగావు? ఆ రోజు మన నోట ఏముండదు. ఆ రోజు నువ్వు సాకులు చెప్పినా దేవుడు వాటిని ఏమి యాక్సెప్ట్ చేయడు. ఊరియా చూడండి, అవకాశం ఉండినా ఏం చేశాడు? పోరాడే వారితో పోరాడాలి అనే ఆశ ఉంది కాబట్టి మందు తను ఏం చేయలేదు. మగువ అంటే భార్య తనకు ఎదురు రాలేదు, కళ్ళ కనిపించలేదు. ప్రత్యక్షం అంటే యుద్ధమే కనిపిస్తుంది. శ్రమల కోసం నా రాజ్యం యుద్ధం జయిస్తేనే క్షేమం ఆలోచన కల్పిస్తుంది. ఆ నిర్ణయాలు రావాలి సంఘంలో. ప్రార్థించే వారితో పురుగులుపుకొని కలిసి ప్రార్థన చేద్దాం. కలిసి అనేక కుటుంబాలు రాలేకపోతున్నారు, అనేక కుటుంబాలు స్థిరపడలేకపోతున్నారు, అనేక కుటుంబాలు బడపడలేకపోతున్నారు, అనేక కుటుంబాలు దిగజారిపోతున్నారు. మనం కలిసిన వాళ్ళమైనా, ఓపిక ఉన్న వాళ్ళమైనా, సరే చేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళమైనా మనం చేయాలని ఆలోచనతో ఒకరినొకరు పురుగు కొలుపుకొని ప్రార్థన చేస్తే అక్కడ ఉద్యమం వస్తుంది, ఒకరినొకరు పురుకొలుపు వస్తుంది. కానీ నా వల్ల కాదు అనుకుంటే ఎవరి వల్ల కాదు. చూడండి, ఇప్పుడు నలుగురు కుష్ఠరోగులు, యుద్ధం ఉంది. వాళ్ళు అనుకున్నారు చస్తే చచ్చాం, వెళ్దాం, యుద్ధానికి వెళ్దాం, దొరికితే తిందాం, లేకుంటే అక్కడే చేద్దాం అని అనుకొని వెళ్ళారా? ఇప్పుడు నలుగురు కుష్ఠరోగులు కాళ్ళు కుళ్ళిపోయి, చేతులు కుళ్ళిపోయి, వాళ్ళ యొక్క అడుగు ఎంత బలంగా ఉంటుందని బలంగా ఏమైనా ఉంటుందా? కానీ వాళ్ళు ఒక్క అడుగు అటువైపు వేస్తే వాళ్ళు వేస్తున్న ఒక్కొక్క అడుగు అక్కడున్న శత్రువుల గుండెల్లో భీకరమైన ధ్వని పుట్టించిందంట. కుష్ఠరోగుల కాళ్ళు ఎంత బలంగా ఉంటాయి? వాళ్ళు కట్టెలు కట్టుకొని రసికలు గారుతూ వాళ్ళే సరిగ్గా నడవలేకుండా కుంటుకుంటూ యుద్ధానికి వెళ్ళారు, యుద్ధ వాతావరణంకి వెళ్ళారు. కానీ వాళ్ళు ఒక అడుగు వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం, పోతే పోయింది ప్రాణం. అక్కడ దొరికితే తిందాం, లేకుండా చద్దాం అనుకొని ఒక అడుగు వాళ్ళు వేసిన అడుగు ఆ శత్రువులకు ఎలా అనిపించిందంటే వాళ్ళ గుండెల్లో, అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎవరో రాజులు తీసుకొని భీకరమైన సైన్యంతో వస్తున్న ఒక సౌండ్ లాగా వినిపించేటప్పటికి అక్కడ ఉన్న వాళ్ళు చల్లా చెదురైపోయారు, ఒకరినొకరు పొడుచుకుని చచ్చిపోయారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి ఏమైంది? మొత్తం సద్దుమని మీద అందరు చచ్చి ఊరుకున్నారు. వాళ్ళ ఇల్లు చూస్తే అందరు చచ్చిపోయండి. తిన్న కానికి తిని అబ్బా దేవుడు ఎంత కృప చూపించాడు, దీన్ని చెప్పకుండా ఉంటామా అని అప్పుడు వచ్చి చెప్తే అప్పుడు వెళ్ళి ఇల్లు దోచుకున్నారు. ఒకవేళ వాళ్ళే వెళ్ళకపోతే మనం ఏం వెళ్తాంలే, ఇక్కడ చచ్చిపోద్దాం, 2 రోజులైనా చచ్చిపోతాంగా, ఈడే ఉందాం. మన ప్రయాస, మన ప్రయత్నం ఎదుటి వారికి ఏముండని ఒక ఉత్సాహాన్ని నింపేదిగా ఉండాలండి, నిరుత్సాహాన్ని పోసేదిగా ఉండకూడదు. ఏదైనా సరే చివరి క్షణం వరకు ఎంత ప్రయాసపడ్డారండి, ఎంత తాపత్రపడ్డారే అని ఉండాలి. ఆశ రావాలి. అప్పుడు మాత్రమే ఆ స్థిర నిర్ణయం ఉంటే పోరాడే వారితో ఏం చేస్తాం? పోరాడతాం. ఒకప్పుడు ఉండేదేమో, ఇప్పుడైతే రాను 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 తగ్గిపోతుంది. ఇంతమంది ఇంటి దగ్గర ఉంటారు, ఖాళీగా ఉంటారు, అవకాశం ఉంటుంది, ప్రార్థన చేసుకోవచ్చుగా. కుటుంబాల గురించి ఒకరినొకరు ఇదివరకు వచ్చి చేసేవాళ్ళు వచ్చి చేసుకోవచ్చుగా. లేక ఒకవేళ చర్చికి రావడానికి దూరం అయితే ఏదైనా ఒక ఇంట్లో కూడుకునే అవకాశం ఉంటే ఆ ఇంట్లో బలంగా ప్రార్థన చేయొచ్చుగా.
ఇప్పటికైనా మార్చుకుంటారని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ సమర్పణ రావాలి. పోరాడే వారితో కలిసి పోరాడే స్థితి ఊరియా. తర్వాత ఇంకొక 2 మాటలు మాత్రం చెప్తాను. 7 అంశాలు రాసుకున్నాను కానీ ఇయన్నీ టైం లేదు కాబట్టి అది సంఘక్షేమం కోసం. పౌలు ఇవన్నీ మనకు తెలుసు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడ నేను కాను క్రీస్తు అని పౌలు యొక్క సమర్పణ జీవితం. అంటే ఈ లోకాన్ని ఏం చేశాడు? పెంటతో ఎంచుకొని ఈ లోకంలో దేనిని ఆశించకుండా దేవుని కోసం బతికాడు పౌలు. తర్వాత ఒక ప్రత్యేకత, మరణము నుండి తప్పించుటకు మా దేవుడు సమర్థుడు, ఒకవేళ తప్పించకపోయినా మేము వేరొకరిని మృక్కము అని ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం. ఎవరు? షడ్రక్, మెషక్, అబెద్నెగోలు. అంటే మనం కోరుకుంటామండి, కావాలనుకుంటా, కానీ దేవుని చిత్తం కాకపోతే దాన్ని అంగీకరించగల మనసు కావాలి ముందు. మనకి ఇష్టమే జరగాలని ఆశపడతాం ఈ ప్రాణం, కానీ ఇష్టం జరగకపోయినా సరే దేవుని చిత్తం జరగాలని కోరుకోవాలి. అది విశ్వాసం. అందుకే నేను చెప్తాను, 11వ అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రికలో పొందుకున్నవారు ఉన్నారు, పోగొట్టుకున్నవారు ఉన్నారు. అంటే దేవుని చిత్తం నీ విషయంలో పోగొట్టుకోవడమేమో. నువ్వు ఇంక పొందుకోవాలంటే ఎప్పుడు పొందుకుంటావు? జీవితకాలంలో కూడా పొందుకోలేవు. అంటే నీకు ఇచ్చిన కృపా సామర్థ్యం ఏంటి అని ఆలోచించుకోవాలి. ఇప్పుడు షడ్రక, మెషక్, అబెద్నెగోలు వాళ్ళ స్థిర నిర్ణయం ఏంటంటే, నమ్మకం ఉంది, విడిపించుటకు సమర్థుడు, ఒకవేళ విడిపించకపోయినా. మాకు నమ్మకం ఉందండి అని పక్కకి వెళ్ళారా? లేదు, అగ్నిలోకి వెళ్ళారు. ఆ స్థితిలోకి వెళ్ళడానికి అంటే ధైర్యం తెచ్చుకున్నారు, వెళ్ళారు, అగ్నిలో పడ్డారు. ఆ మాటలు వినగానే రాజు ఏం చేశాడు? 7 వంతులు చేశాడు అగ్ని. వీళ్ళని వేయడానికి వెళ్ళిన వాళ్ళు అగ్ని యొక్క జ్వాలలకే వాళ్ళు చచ్చిపోయారు. అంత వేడి గల అగ్నిగుండం. అంటే అగ్ని సెగ అంటారు కదా, దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సెగకే వీళ్ళను లోపల వేయడానికి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోయారు. అంత వేడిమి గల అగ్నిగుండం. వీళ్ళు చనిపోయారా? ఒకవేళ చనిపోవడమే దేవుని చిత్తం అనుకోండి, హతసాక్షులు కాలేదా? రంపాలతో కోయబడలేదా? అగ్నిలో కాల్చబడలేదా? పైనుంచి విరేలాడబడలేదా? రంపాలతో అంటే బండలతో మోది చంపబడలేదా? రాళ్ళతో కొట్టబడలేదా? అంటే దేవుడు కొన్ని వారి జీవితం అనుమతించాడుగా. అంటే వాళ్ళు ఏదో తప్పు చేసిన దాన్ని బట్టా కాదు కదా. మనుషులు ఒకవేళ అనుకోనియండి, నువ్వు మనుషులు అనుకునే దాని గురించి అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది చూడాలి. అందుకనే దావీదు అంటాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడి తిని గనుక అంటాడు. అందరి దృష్టికేమో ఈయన రాజశాసనం వినలేదు, ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, ఎవరి దగ్గర చేయకూడదంటే చేశాడు అనేది ఉంది, కానీ దేవుని దృష్టి నిర్దోషిగా ఉన్నాడు. చూడండి, దేవునితో ఒక సహవాస విషయంలో, ఒక సంబంధం విషయంలో తప్పిపోకుండా స్థిరంగా ఉండగలుగుతున్నామా? ప్రార్థన సంబంధం ప్రత్యేకతను కాపాడుకోగలుగుతున్నామా? ఎక్కడ ఉంది ఒక స్థిరమైన నిర్ణయం? పరిశుద్ధతలో ఉందా? సంఘ క్షేమం గురించి ఆలోచన విషయంలో ఉందా? సమర్పణ, నిన్ను సమర్పించుకున్నావు, లోకంలోకి వెళ్ళకుండా నీ మట్టుకు నీవైనా సరే భక్తిగా ప్రతి విషయంలో ఒక సమర్పణ ఉందా? తర్వాత ఒక ప్రత్యేకత విషయంలో ఉందా? తర్వాత దానియేలు విషయంలో నేనేం రాసుకున్నానంటే, దేవునితో సంబంధం. తర్వాత మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించుదును అని దేవునితో ఒక సహవాసం యెహోషువ చేశాడు. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్థిరమైన నిర్ణయం మన బ్రతుకులో ఉండాలి. సహవాస విషయంలో ఒక స్థిరమైన నిర్ణయం. తర్వాత దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని మోషే యొక్క నిర్ణయం. దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించుట మేలు. సో ఇవన్నీ కూడా శ్రేష్టమైన భక్తులు వాళ్ళు తీసుకున్న ఒక స్థిరమైన నిర్ణయాలను బట్టి వాళ్ళ భక్తి అంతా ఆధారపడింది. అది ఈ సంవత్సరం ప్రథమార్థంలోనే ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంటే, అది పరిశుద్ధతలు కావచ్చు, సంఘ క్షేమ విషయంలో కావచ్చు, సమర్పణలు కావచ్చు, ఒక ప్రత్యేకంగా బ్రతికే జీవిత విషయంలో కావచ్చు, దేవునితో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత సంబంధం కావచ్చు, ప్రార్థన సంఘ సహవాసం కావచ్చు, తర్వాత దేవుని మహిమార్థమై బ్రతికే విషయం కావచ్చు.
ఏ విషయంలో ఒక స్థిరమైన నిర్ణయం ఉంది? ఆ స్థిరమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని బట్టి దేవుడు నిన్నేం చేసుకుంటాడంటే వాడుకుంటాడు. నిర్ణయం తీసుకోకపోతే దేవుడు ఏం వాడుకుంటాడు? కాబట్టి ఈరోజు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. ఎన్నిసార్లు, ఎన్ని రోజులు, ఎంతకాలం దేవునికి దృష్టికి విరోధంగా బ్రతుకుతూ స్థిరంగా లేక ఎప్పటికప్పుడు బాధపడుతూ ఎప్పటికప్పుడు దేవుని బతుకులాడుకుంటూ బ్రతకడమేనా? అందుకోసం ఏదైనా ఒక మంచి పని చేయాలి. నా ద్వారా ఏదైనా ఒక క్రియ దేవుడు జరిగించాలి సంఘక్షేమార్థమై. నేను చేయాలి సంఘక్షేమార్థం ఏదైనా ఒక గొప్ప కార్యం. నన్ను వాడుకో ప్రభువా అని ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకొని నీ ద్వారా సంఘానికి ఆయన మహిమార్థమై క్షేమాన్ని కలగజేస్తాడు. తలలు వంచండి. తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. ప్రియ దేవుని సంగమా, అనేక విషయాల్లో నువ్వు నిర్ణయాలు చేసావేమో. పరిశుద్ధత విషయంలో నిర్ణయం చేసావా? సమర్పణ విషయంలో నిర్ణయం చేసావా? దేవునితో వ్యక్తిగత సంబంధం విషయంలో దినదినం ప్రార్థన చేయాలి. ఒక గంట, ఒక రోజు, ఒక గడియ, ఒక సమయం అనే విషయంలో ఒక స్థిరమైన నిర్ణయం ఉందా? యెహోషువలాగా సంఘముతో సేవించే విషయంలో ఒక స్థిరమైన నిర్ణయం, నేను నా ఇంటి వారు అనే ధైర్యంతో చెప్పగలిగినటువంటి స్థితి ఉందా? దేవుని ప్రజలతో కూడా ఉండాలనే, దేవుని క్షేమ మహిమార్థమై, దేవుని నామ మహిమార్థమై, వాళ్ళు శ్రమల్లో ఉంటే శ్రమలో, బాధల్లో ఉంటే బాధలో కూడా ఉండి నడిపిస్తాను నేను అనే ఒక స్థిర నిర్ణయం మోషలాగా ఉందా? పోరాడే వారితో పోరాడాలి అనే ఊరియా లాంటి నిర్ణయం ఉందా? ఏ నిర్ణయం ఈరోజు ఈ రాత్రి తీసుకోవాలని ఆశపడుతున్నావు? ఆ నిర్ణయాన్ని దేవుడు నీ జీవితంలో స్థిరపరిచి, ఆ నిర్ణయాన్ని బట్టి దేవుడు నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. గిద్యోను ధైర్యం తెచ్చుకో అన్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. గిద్యోనుని బలపరిచి సూర్యకార్యాలు జరిగించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దిగులు పడకము, ధైర్యంగా నిలబడు, ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకో. ఏది ఏమైనా సరే ఆయన జీవం కలిగిన దేవుడు, మాట తప్పే దేవుడు కాదు. ఏది ఏమైనా ఆయన కోసం నేను బ్రతుకుతాను అనే ఒక స్థిరమైనటువంటి ఆలోచనతో బ్రతుకు. అద్భుతంగా నిన్ను వాడుకుంటాడు. అద్భుతంగా నీ పట్ల ఆయన ప్రణాళికను ఈరోజు నుంచి మొదలు పెడతాడు. చిన్న చిన్న వాటికి రాజీ పడిపోయి బ్రతుకోవద్దు. కాబట్టి ఊరియా లాంటి వాళ్ళని లేపండి ప్రభువా అని, దావీదు లాంటి వాళ్ళని లేపండి ప్రభువా అని, దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించగలిగి నడిపించగలిగినటువంటి బిడ్డలు లేపండి అయ్యా. శ్రమల్లో ఉన్నారు, సంఘం బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. వాళ్ళు బాధల్లో ఉంటే మాకు ఎట్లా కునుకు పడుతుందయ్యా, వాళ్ళ వ్యాధుల్లో ఉంటే మా కుటుంబాల్లో ఎట్లా తినబుద్ధి అవుతుందయ్యా. అందరూ సంతోషంగా ఉండాలి కదా ప్రభువా. ప్రతి ఒక్కరి కుటుంబంలో పైరు మొలకెత్తాలి కదా తండ్రి. నీ కృప చూపించండి అయ్యా. నీ కనుదృష్టి మా మీదకి రానివ్వండి ప్రభువా. ఏ వ్యక్తిని వదిలిపెట్టొద్దు ప్రభువా. ఒక విలపించగలిగినటువంటి దేవుని సన్నిధిలో సంఘ క్షేమార్థమై, బిడ్డలకు క్షేమార్థమై, దేవుని యొక్క నామ మహిమార్థమై ఒక పరిశుద్ధమైన భక్తి కలిగిన ప్రజలు లేపబడినట్లుగా, సమర్పణ కలిగినటువంటి యోధులు సంఘం నుంచి లేపబడినట్లుగా చివరి దినాల్లో ఒక బలమైన సంఘముగా మనం తయారు కావాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దావీదు వలె మార్చబడాలి, ఒక్కొక్కరు ఒక మోషేలాగా మార్చబడాలి, ఒక్కొక్కరు యూరాలాగా సమర్పించుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నారు, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒక ఊరియాలాగా ఉండగలవా సంఘం కోసం. యుద్ధంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, పోరాడుతున్నారు, బ్రతుకు తెరువుల కోసము అనారోగ్యాలతో పోరాడుతున్న బిడ్డల పక్షాన దేవుని సన్నిధిలో నిలిచి విలపించగలిగిన వ్యక్తిగా నువ్వు ఉండగలగావా ప్రియ సహోదరి సహోదరుడా?
అయ్యా నేనుంటాను అని ఒక ఉద్దేశపూర్వకంగా దేవుని సన్నిధిలో ఒక సమర్పణ పూర్వకమైన ప్రార్థన ఈరోజు ఆయన సన్నిధిలో ఒక బలమైన విజ్ఞాపన నువ్వు చేయగలవా? అయ్యా నా ప్రజలను పోనివ్వడానికి నేను ఉన్నాను. ఎవరున్నారు అని ఆ రోజు పరలోకంలో అంటే నేనున్నాను అని ఆయన చిత్తానికి అప్పచెప్పుకొని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన కార్యం జరిగించడానికి ఎవరున్నారు? 2025 సంవత్సరం సంఘ క్షేమం కోసం ప్రార్థించేవారు ఎవరున్నారు? సమర్పణ భక్తిగా చేయడానికి ఎవరున్నారు? సాక్ష్యం కాపాడుకోగలిగిన యోధులు ఎవరున్నారు అని దేవుడు అడుగుతుండగా, ప్రియ సహోదరి, నిన్ను నువ్వు చెప్పగలవా? ప్రభా నేనుంటాను ప్రభా, నేను బ్రతుకుతాను నాయన, నేను జీవిస్తాను నాయన. నీ ప్రజలతో కూడా నింద అనుభవించడానికి ఎలాంటి స్థితులైనా సరే పోరాడుతారయ్యా, ఆ కృపనివ్వండి ప్రభువా అని ఆశతో ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. సంఘక్షేమం కోసం మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం.